ಅದು ಬರಲ್ಲ ಇದು ಇದು ಬಳ್ಳು ಬಳ್ಳು ఇక్కడ ఏం చేస్తున్నారు ఏయ్ బూసిపోసిన అక్కడను అంతేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రామావతారాలండి. అందులో నరసింహస్వామి, బలి చక్రవర్తి, మత్స్యావతారం, ఇలా స్వామివారి అవతారం, స్వామివారి అవతార ఘట్టాలన్నీ కూడా ఇలా చేసి పెట్టారు. వామన అవతారం, మత్స్యావతారం, స్వామివారు చూడండి ఎంత కళగా ఉన్నారు. ఇలా 6 ఫ్లోర్స్ ఉందండి రాజగోపురం అని చెప్పి. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో విధంగా అంటే స్వామివారి వృత్తాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఇది సాయిబాబా విగ్రహం అండి, అది కూడా చాలా బాగుంది. ఇవి మనకు ఋషులు ఉన్నారు కదండి, ఆత్రేయ ఋషి, తర్వాత జమదగ్ని, ఇలా స్వామివారి కుటీరాల్ని ఇలా ఏర్పాటు చేశారు నారద మహర్షి. చూడ్డానికి 2 కళ్ళు చాలవండి. ఋషులను అయితే ఎంత బాగున్నారంటే చూడండి ఆ ఆకులు, తర్వాత ఆవు వాళ్ళకి ఉపయోగించే సేవకులు, కుటీరాలు, భరద్వాజ ఋషి, గౌతమి ఋషి, మొత్తం ఒక ఫ్లోర్ నిండుగా ఋషులనే వేశారనమాట. అంటే వాళ్ళ కూర్చోవడం, వాళ్ళ పక్కన ఒక కుటీరము అలా ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎత్తేటప్పుడు చేస్తున్న దృశ్యం అన్నమాట. చాలా బాగుంది. ఇది ఋషులు, తర్వాత దేవతలను దానవులు ఇద్దరు కడలి చిలికే దృశ్యం ఉంటుంది కదా, మనకు నిజంగానే ఉందా అలా చిలికారా అనిపించేటట్లు ఉంది. శివుడు ఆలాహలం తాగడం అన్నీ చాలా బాగుందండి. విష్ణుదేవి, లక్ష్మి విగ్రహాలు, స్వామివార్లందరూ లక్ష్మినికి సమర్పించినప్పుడు విష్ణువుకు ఆ దృశ్యం అయితే తీరా చూసినా కూడా మనకు బాగా అనిపిస్తుందండి. తర్వాత నెక్స్ట్ అదే ఫ్లోర్లోనే వివిధ రకాలుగా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి,
అలా అమ్మవార్లను వివిధ రూపాల్లో చెక్కారనమాట. అమ్మవార్లు అయితే ఎంత కలగా ఉన్నారు, చూడడానికి 2 కళ్ళు చాలా అండి. నేనైతే ఎన్నిసార్లు మార్చి మార్చి చూస్తాను అమ్మవారు. జీవకళ అనేది ఉట్టి పడుతుంది అనమాట అమ్మవారు. నిజంగానే ధైర్యలక్ష్మి విగ్రహం చూస్తే మనకే ధైర్యం ఇస్తుందేమో అమ్మవారు అన్నట్టు ఉన్నాయండి. ఇది బెంగళూరులో అండి, మహాలక్ష్మి లేఅవుట్ దగ్గర అండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం అండి. చూడండి, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎక్కడున్న వడ్డీ కాసుల వాడికి, వడ్డీ కాసుల స్వామికి మనము అభ్యంగన స్నానం చేసినట్టు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇది కళ్యాణ వీడియో చూడండి. పార్వతీ పరమేశ్వరులు అందరూ, బ్రహ్మ వచ్చేసి స్వామికి ఇది చేసినట్టు, ఇది యజ్ఞం చేపిస్తున్నట్టు. చూడండి ఎంత బాగుందో స్వామివారు. కళ్యాణం మనం కూడా వెళ్ళాము అని అనుభవించే రీతిలో, అంటే అలాగా కళ్ళకు కట్టినట్టు చేశారనమాట. మేళాలు కొడుతున్నట్లు, తప్పెట్లు కొడుతున్నట్లు, కుబేరుడు స్వామివారికి డబ్బులు ఇచ్చినట్లు ఉన్న దృశ్యాలు చాలా బాగుంది. పద్మావతి అమ్మవారు సోది చెప్తున్న ఈ దృశ్యం అయితే అసలు ఎంత బాగుందో అండి. నాకైతే చాలా రోజుల్లో అయిందండి. కొరవంజి అని అంటారు, ఆ వేషం వేసుకొని ఇలా సోది చెప్పే విషయం. ఇది శ్రీనివాస స్వామి వారికి ఆవు ఇలా పాలు ఇస్తున్న దృశ్యం అన్నమాట. ఇలా గుహల స్వామివారు పడుకుంటే పైనుంచి పాలు తాగడం చాలా బాగుందండి.